హే రోనక్, మాకు ఈ సముద్రం మధ్యలో ఏమి ఇవ్వడానికి తీసుకొచ్చావు? ప్రీత్ నా స్నేహితుడా, చెప్పాను కదా నీకు భావనకి పెళ్ళికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజా? కానీ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి? ఇప్పుడైనా చెప్పు. కొంచెం వెయిట్ చేయండి రా, ఇది కేవలం స్టార్టింగే. ఇదిగో, చియర్స్ టు యువర్ వెడ్డింగ్. రోనక్, నువ్వు బాగానే ఉన్నావుగా? దాన్ని విసిరేయద్దు. హే ఏంటది? అరే ఏం లేదు, చేపలకి ఫుడ్ వేస్తున్నాను. కానీ నాకిక్కడ చేపలు కనబడడం లేదే. వస్తుందిగా, పెద్ద చేపలు. ఏంటి? ఆ, ఇప్పుడు చూడు. రోనక్, నీకేం కాలేదుగా? ముందు ఈ బోట్ని ఇక్కడి నుంచి తిప్పు. అరే ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఇప్పుడేగా పార్టీ స్టార్ట్ అయింది. రోనక్, ఏ మాటిది? అదిగో చూడు. షార్క్! ఓ దేవుడా, షార్క్! హే, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడేం చేయాలి? దీని నుండి తప్పించుకోవడం ఎలా? ఇక నువ్వేం చెయ్యలేవు ఇప్పుడు. రోనక్, రోనక్! రోనక్, తను వదులు. నిన్నేరా బలిగిపోతున్నా. రోనక్! నేను నాతో చెయ్యి తీసుకెళ్ళబోతున్నాను రా. రోనక్, హెల్ప్! రోనక్, నా చెయ్యి వదలు. ప్రీత్! ప్రీత్! వదలు! నా చెయ్యి వదలు. రోనక్, వదలు. భావనా, హే, నా భార్యను వదలరా. రోనక్, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తున్నాను. ప్రీత్! నా వైఫ్ను వదిలేరా. రోనక్ వద్దు. ప్రీత్! రోనక్, మన ఫ్రెండ్షిప్ నిలబడాలంటే తను వదిలేయి. రోనక్, రోనక్, నన్ను కాపాడు. హలో ఎవ్రీవన్, నా పేరు సునీల్, ఈ షార్క్ టూరిజం యొక్క ఆర్గనైజర్. మీతో పాటు లోపలికి వెళ్ళడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు మీరందరూ కాసేపట్లో షార్క్ ని చూసి ఎంజాయ్ చేయబోతున్నారు, అది కూడా చాలా దగ్గరగా, ఏ భయం ఎంటర్టైన్మెంట్ అంటే ఈ ప్రయాణం ఎగ్జైట్మెంట్ లేకుండా అసలు ఎలా ముగుస్తుంది? అది ఈ విక్రమ్ మీకు చెప్తున్నాడు, ఈ స్టోరీ ప్రాజెక్ట్ మేనేజర్. కానీ ఇక్కడ కాదు, సముద్రం మధ్యలో చెప్తున్నాను. ఏమనుకోకండి, ఒకరి తర్వాత ఒకరు బోట్లో కూర్చోండి. మేము ఈ బోట్లో నుండి షార్క్ చూడబోతున్నామా? లేదు లేదు, ఈ బోటు మనల్ని మెయిన్ షిప్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ మనం షార్కును చూసి ఎంజాయ్ చేద్దాం. నేను మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ ప్లీజ్ 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 ఈ బోట్లో ఎక్కాలి. పదండి వెళ్దాం. రండి వెళ్దాం. చూసావా మల్లికా డార్లింగ్, మీ అన్నయ్య పుట్టినరోజుని నేనొక స్పెషల్ డేగా మార్చేశాను. థ్యాంక్ యూ సునీల్. యాక్చువల్లీ ఈ రోజు నా అన్నయ్య నాతో ప్రాణాలతో లేడు. నేను ఆయన కోసం ఏదో చెయ్యాలనుకున్నాను, కానీ అది నువ్వు చేశావు. రీతికి జరిగిన సంఘటన గడిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మొదటిసారిగా మల్లికా మొహంలో ఈ రోజు నవ్వును చూస్తున్నా. యా,
ఏ సునీల్, ఇందులో నీ షిప్ ఏదిరా? కాస్త ఓపిక పట్టండి. మనం సంచితో బెండకాయలు కొనడానికి రాలేదు, షార్క్ని చూడడానికి వచ్చాం. కొంచెం టైం పడుతుంది. ఎవరికి తెలుసు సమర్, ఈ షార్క్ చూసే షేప్ చూడ్డానికి షార్క్ లా ఉంటుందేమో. ఇప్పుడు మీకు ఒక జెండా కనిపిస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ షిప్పే మిమ్మల్ని షార్క్ దగ్గరికి తీసుకెళ్తుందని. ఓకే. ఓకే. ఏ గాయ్స్, అదిగో చూడండి, జెండా చూపిస్తున్నట్టు చూడండి అతను. ఓ ఆ, మన బోట్ ని దగ్గరికి రమ్మని చెప్పి సైగ చేస్తున్నారు. అవును, అదే మీరు ఎక్కబోతున్న షిప్ కోచిన్ 111. గాయ్స్, షార్క్ షో టైం. సూపర్. మిత్రులారా, మీ సంతోషాన్ని కొంచెం కట్టడి చేసుకోండి, ఎందుకంటే మీరు షార్క్ను చూసినప్పుడు ఈ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. మీరందరూ మెల్లగా ఒక్కొక్కరిగా పైకి రండి. కమాన్. భలే సరదాగా ఉంటుంది సార్. అవునవును, కాస్త టెన్షనే. గ్రేట్. సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు సూపర్ గా ఉంటుంది, ఏమంటావ్? దియా, నువ్వేమన్నా కిందకి వెళ్ళి షార్క్ ని కిస్ చేయబోతున్నావా? అంత సంతోషపడుతున్నావు. వెల్కమ్ టు అవర్ బోట్. ఈ రోజు జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అవుతుంది. మీ అందరికి ఇది ఖచ్చితంగా ఉత్సాహకరమైన రోజు. నిజం చెప్పారు. ఈ జ్ఞాపకాల్ని నాతో తీసుకువెళ్తాను. మనం అందరూ తీసుకెళ్తాం. అవునవును. షార్క్ వల్ల మాకే ప్రమాదం లేదని మీరు గ్యారంటీ ఇస్తారు కదా? బ్రదర్, ఒకవేళ ఆ షార్క్ గేజ్ ని బదలగొట్టి లోపలికి వచ్చిందంటే? మీరేం కంగారు పడకండి. ఈ కేజ్ ఉంది కదా, ఇది షార్క్ ప్రూఫ్. షార్క్ ఎంత ప్రయత్నించినా దీన్ని బద్దలు కొట్టలేదు. నేను చూపిస్తాను సార్. ఇది చాలా దృఢంగా ఉంది. ఖచ్చితంగా మీరందరూ సేఫ్గా ఉంటారు. విక్రమ్, ఇక్కడ నీళ్ళేమంత లోతుగా లేవే. అది షూర్ ఇక్కడికి షార్క్ వస్తుందని నమ్ముతున్నారా? ఈ డమ్మీ షార్క్ చూసారా? ఇది కేజ్తో పాటు సముద్రంలోకి దిగుతుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన డివైస్ ఉంది. ఒక స్పెషల్ ఫ్రీక్వెన్సీలో దీని సౌండ్ బయటకు వస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుంది విక్రమ్? దీనివల్ల ఏమవుతుందంటే ఆ షార్క్ ఉందే, అది ఈ సౌండ్ విని ఈ కేజ్ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఓకే, Wow, that's great. ఇది సూపర్ అయిన టెక్నిక్ కదా? అవునవును. అవును. ఇన్ఫాక్ట్ ఇది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేలల్లో షార్కులు ఒకదానికొకటి ఇలాగే కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఓ అలాగా. ఇప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మిస్టర్ సంగం, ఆయన వైఫ్ నిఖిత, ఇంకా మిస్టర్ నిగమ్. సూపర్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రండి. చూసేసండి త్వరగా. ఆల్ ది బెస్ట్. వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, మీరు ఇప్పుడు ఈ చైన్ని గమనిస్తూ ఉండండి. ఇదేనా? అవును, మీరు నేలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తుందని అనుమానం కలిగితే ఈ చైన్ని మీరు లాగాలి. షిప్లో ఒక బెల్ ఉంది, ఇది లాగితే అది మోగుతుంది. మేము అది విన్నాక మిమ్మల్ని నీళ్ళల్లో నుంచి బయటికి లాగుతాం. ఓకే, కమాన్, ఎంజాయ్ ద ట్రిప్. Thank you. గుడ్ లక్. జాగ్రత్తగా ఆల్ ది వెళ్ళండి. బెస్ట్. ఆపరేటర్, కేజీ నీళ్ళలోకి వదలండి.
రండి. వావ్, చాలా 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 ఎంజాయ్మెంట్ గా చాలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారా? విక్రమ్ సార్, ఇది చాలా సేఫ్. షార్క్ చాలా సార్లు అటాక్ చేసింది కానీ దీనికి ఏమీ అవ్వలేదు. Thank you. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సరే సరే వెళ్ళి లోపలికి డ్రెస్ చేంజ్ చేసుకోండి ఓకే. ప్లీజ్. సార్ మీకు కూడా శుభాకాంక్షలు. మన ఫస్ట్ ప్రయాణం విజయవంతమైంది. థ్యాంక్స్ విక్రమ్. ఇక చూస్తూ ఉండు మల్లిక, మన ఈ బిజినెస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళబోతోందని. మంచిదనుకుంటే ఎప్పుడు మంచిదే జరుగుతుంది. ఇంక నువ్వు విజయం సాధించావు. సరే ఇప్పుడు తర్వాత గ్రూప్. మిస్టర్ కుమార్, మిస్సెస్ కుమార్, ఇంకా మిస్టర్ సమర్. మీరు త్వరగా సిద్ధంగా ఉండండి. అరే ఏంటి యార్, నా నంబర్ ఎప్పుడు వస్తుంది? మీరు నెక్స్ట్ ట్రిప్ లో ఉన్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ. యా యా, రండి, రండి. ఎంజాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, బాయ్ బాయ్. భయపడకండి, ఓకేనా? గుడ్ లక్ సార్. ఏమైంది సమర్? సార్ ఏమైంది సార్? లెవెన్ సార్. సమర్ ఏమైంది? సార్ మంచినీళ్ళు తీసుకురండి. ఏమైంది? తల తిరుగుతుంది. మంచినీళ్ళు నీళ్ళు తాగండి. సమర్ వాటర్. యు ఆల్ రైట్? సార్ మీరు వెయిట్ చేయండి, మీకు బదులుగా పేమలాని పంపిద్దాం. లేదు, నాకు అర్థం కావట్లేదు హఠాత్తుగా ఎందుకు నాకు తల తిరుగుతుందని. ఐఎమ్ నాట్ వెల్. లేదు, okay, no పర్వాలేదు problem. సమర్. Okay. నువ్వు తర్వాత వెళ్దావు Yeah, కానీ, లేవండి. ఓకే? పేమల మేడం, Relax. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అదిగో ఆ డ్రెస్ తీసుకోండి. చూసుకోండి. మెల్లగా లేవండి. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది Bye. బెస్ట్. ఎంజాయ్ ఎంజాయ్. వెళ్ళు వెళ్ళు. బెల్లు గుర్తుంది కదా? యా గుర్తుంది. జాగ్రత్త. Okay. ఎంజాయ్. Good యా luck. యా ఓకే. Bye, bye. Bye. Good luck. ఆపరేటర్, కేజీ All the నీళ్ళలోకి best. దింపండి. అరే ఏదో ప్రాబ్లం అనుకుంటా. కేజీ కేజీ పైకి తీయండి. త్వరగా త్వరగా. పైకెత్తండి. పైకి లాగండి. ఏమైందో అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నావయ్యా? త్వరగా పైకి ఇది ఎత్తండి. మిషనే కదా. త్వరగా, త్వరగా త్వరగా. పైకి లేపు. ఏం చేస్తున్నారు? కమ్ ఆన్. షార్క్ టూరిజం వాళ్ళు సేఫ్టీలో చాలా శ్రద్ధగా ఉంటారు. ఈ సంఘటన అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. అవును సార్, షార్క్ ఆ కేజీని విరగ్గొట్టి లోపలికి వెళ్ళింది. సార్ ఈ షార్క్ మన బోటుని బోల్తో కొట్టించదుగా? భయపడకు పంకజ్, నాకు తెలిసినంత వరకు
ఈ ఏరియాలో ఎక్కడా షార్క్ లేదు. అది కాదు సార్, ఫ్రెడ్డి సార్ ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ప్రమాదం చెప్పినాదు అని. ఆపత్తో ఆడుకోవడమే మన పని. వచ్చేసాంగా, అది కూడా చూద్దాం. యాక్చువల్గా అదేంటంటే సార్, నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. పంకజ్ టెన్షన్ అవ్వద్దు, నాకు కూడా స్విమ్మింగ్ తెలీదు. ఒకటికి ఇద్దరున్నాం కదా, ఇంకేంటి భయం? సార్, షిప్ అక్కడుంది. సార్, నేను ఈ ఈవెంట్ మేనేజర్ విక్రమ్ని. రండి సార్. ఓరి నాయను సార్, వీళ్ళు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చి చూడండి ఎలా ముక్కలైపోయారో. డాక్టర్ తారిక, కాస్త చూడండి, షార్క్ అటాక్ చేసిందా లేక ఇంకేదైనా అని. వన్స్ నాకు కాస్త హెల్ప్ చేయరా ప్లీజ్? ఇది చూడండి సార్. కాస్త కిందకి వెళ్ళి చూడండి, పక్కన ఎక్కడైనా షార్క్ కనపడుతుందా అని. కేర్ఫుల్గా Okay, ఉండండి. ఎస్ సార్. ఈ షార్క్ టూరిజంకి లైసెన్స్ ఉందా? ఎస్ సార్. మీరు? సార్, నా పేరు సునీల్. మీ బిజినెస్ని నేనే చేస్తున్నా. ఈ షార్క్ టూరిజం ఈరోజే మొదలైంది. అది మా అన్నయ్య ప్రీత్ గుర్తుగా. మల్లిక, మై వైఫ్. ఈ రోజే మొదలు పెట్టారు, ఈ రోజే యాక్సిడెంట్ అయిందా? మీ లైసెన్స్ చూపించండి. అలాగే సార్. సార్, ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు సార్. కానీ అయ్యింది కదా. సార్, నాకు తల తిరుగుతుంది. ఇన్ని షాక్స్, ఇంకా నేను ఇది చూడలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను ఒడ్డు దగ్గర వదిలేయండి. మేడం, మీరు భయపడద్దు, ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి. ఈ కేజ్కి షార్క్ ప్రూఫ్ ఉందా? అవును సార్, టెస్ట్ చేసాం కూడా. సార్, ఇదంతా విక్రమ్కి మాత్రమే తెలుసు సార్, ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ మేము విక్రమ్కే ఇచ్చాం. ఎస్ సార్. సార్, నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్లోనే ఈ ప్రాసెసింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ కేజీని మేము ఎక్కడ తీసుకున్నామో అక్కడి నుంచే ప్రపంచమంతా సప్లై అవుతోంది. సార్, ఒకసారి వాళ్ళని చూడండి. సంఘటన జరగడానికి 5 నిమిషాల ముందే లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. వీళ్ళకి ఏ ప్రాబ్లము లేదు, కానీ వీళ్ళ తర్వాత వెళ్ళిన వాళ్ళని షార్కు ఎందుకు అటాక్ చేసిందో అర్థం కాలా. ఒక విషయం చాలా విచిత్రంగా ఉంది సార్. ఆ షార్క్ ఎలా అటాక్ చేసిందంటే, ఈ కేజ్ బయటకు వచ్చినప్పుడు దాని గేట్ ఓపెన్ అయ్యి ఉంది. దయా, ఇది చూస్తుంటే షార్క్ అటాక్ లాగే అనిపిస్తోంది, కానీ ఇది ఎలా ఉందంటే అన్యాచురల్గా ఇదంతా జరిగినట్టు అనిపిస్తోంది. కానీ అసలు ఈ షార్క్ ఎలా ఈ కేజ్ని ఇరక్కొట్టుకుని లోపలికి వచ్చిందని తెలుసుకోవడానికి కాస్త టైం పడుతుంది. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి? మిస్సెస్ అండ్ మిస్టర్ కుమార్ అండ్ మిస్ పమిల్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? సార్, వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకంతా ఇన్ఫార్మ్ చేసేయండి వెంటనే. సార్, ఇక్కడ చాలా దూరం వరకు మేము చూసాం, ఏ షార్క్ లేదు సార్. అది ఇక్కడ లేదనుకుంటున్నాను. పైగా ఇది షార్క్ ఏరియా కాదు సార్. ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి. ఇది షార్క్ ఏరియా కాదు, షార్క్ని రప్పించారు. ఈ కేజ్ మొదటిసారి కిందకి వెళ్ళినప్పుడు షార్క్ దీన్ని విరగొట్టలేదు. రెండోసారి ఇది కిందకి వెళ్ళినప్పుడు షార్క్ దీన్ని విరిచేసింది, అలాగే వీళ్ళని కూడా చంపేసింది. ఈ షార్క్ టూరిజం ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచి క్లోజ్. సోలంకి, ఏం తెలిసింది? బాస్, ఈ షార్క్ అటాక్ కావాలని చేసిందే. ఏంటి?
ఈ షార్కుల్ని కేజీలోకి వచ్చేలా రెచ్చగొట్టారు. ఏమంటున్నారు మీరు? నేను చెప్తానేంటో అని. ఇలా చూడండి. సాలంకి సార్, ఇది వెర్టికల్లా ఉంది. లేదు ఫ్రెడీ, ఇది వెటికల్ కాదు, ఇదొక ప్లాంక్టాన్. టోనా? షార్కుల ఆహారం. ఇంకా ఇది మనకి బాడీ పార్ట్స్ నుంచి దొరికింది, విక్టిమ్ బాడీలో. విచిత్రమైన విషయం ఏంటంటే ఒకే ఒక ప్లాంక్టానే దొరికింది. ఎందుకంటే సముద్రం లోపల లక్షల కొద్దీ వేల కొద్దీ ప్లాంక్టాన్లు తిరుగుతూ ఉంటాయి. ఇదే షార్కుల ఆహారం. షార్కులు ఇవే తింటుంటాయి. సరే సోలంకి, ఈ ఇద్దరు చావడానికి దీనికి ఏంటి సంబంధం? సార్, ఇవన్నీ ఈ విక్టిమ్స్ మీద వచ్చినందువల్ల షార్క్ వాళ్ళని ఆహారంగా అనుకుంది, అందువల్లే వాళ్ళని మింగేసింది. కానీ ఇది యాక్సిడెంటే కదా? లేదు అభిజిత్, ముందు వెళ్ళిన బ్యాచ్లో ఈ ప్లాంటన్స్ లేదు, కానీ నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇదెందుకు దొరికింది? బాస్, ఈ ప్లాంక్టాన్ నీటిలో తేలాడుతున్నప్పుడు ఇది ప్రాణాలతో లేదు. ఏంటి? చనిపోయిన ప్లాంక్టానా? సరే, ఒప్పుకుంటా. చనిపోయిన ప్లాంక్టాన్కి దీనికి సంబంధం ఏంటి? ఎందుకంటే సముద్రంలో బోల్డ్ అని జీవరాశులు చనిపోయి ఉంటాయి. ఇదే అసలైన ట్విస్ట్ బాస్. రండి, అదేంటో చెప్తాను. రండి బాస్. తారికా, ప్లాంక్టాన్ తీసుకురా. కానీ సోలంకి, ఈ టెస్ట్ ద్వారా ఏం తెలిసింది? దీని అర్థం ఏంటంటే బాస్, ఈ ప్లాంక్టాన్ ప్రిజర్వేషన్లో పెట్టబడింది. ఇది నీటిలో ఈదలేదు. దీన్ని కావాలనే ఎవరో నీటిలోకి విసిరేశారు. ఎప్పుడంటే ఆ కేజీ నీళ్ళల్లో ఉన్నప్పుడు. అయితే ఈ ప్లాంటన్స్ అన్నిటినీ నీటిలో వేసేటప్పుడు కొన్ని ప్లాంటన్స్ షార్క్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా మిగతావి విక్టిమ్ బాడీలో అంటుకుంది. అప్పుడు షార్క్ కనిపించుంటుంది ప్లాంక్టను ఈ వ్యక్తి కూడా దాని ఆహారం అని, అంతే కదా? షార్క్ తన ఆహారాన్ని గ్రహించి వాసన్ని పసిగట్టే అక్కడికి వచ్చింది. అది దాని భోజనం కోసమే వచ్చింది. అప్పుడు కరెక్ట్గా ఆ ప్లాంక్టన్ వీళ్ళ శరీరాల్లో ఉంది కాబట్టి వీళ్ళని తినేసింది. బోన్ని బద్దలు కొట్టుకుని. అదంతా బానే ఉంది. షార్క్ టూరిజం కేసుని అంత తేలిగ్గా బద్దలు కొట్టలేమే. ఆ కేజ్ని మన కస్టడీలోకి తీసుకున్నాం, కానీ మనం కనిపెట్టాలి ఆ ప్లాంక్టాన్ అక్కడికి ఎలా వచ్చిందని. హాయ్ సార్. ఈ ప్యామ్లా వాళ్ళ బంధువులందరూ ఎక్కడున్నారు? సార్, ఆ కపుల్ కూర్చున్నారు కదా, వాళ్ళు ప్యామలా పేరెంట్స్. అక్కడ ఒంటరిగా కూర్చున్న వారు కుమార్కి బ్రదర్ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను రా. నాతో తీసుకెళ్తాను రా. రోనక్, నా చెయ్యి వదలు. రోనక్, వదలు. నా వైఫ్ వదులు. మేము సిఐడి నుంచి వచ్చాం. మీకు జరిగిన ఈ దారుణం ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది. కుమార్ నా తోబుట్టు సార్. నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది సార్. సార్, వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలా చెయ్యండి. వాళ్ళ అశ్రద్ధ వల్లే నాకున్న ఒకే కూతుర్ని పోగొట్టుకున్నాను. వాళ్ళని త్వరగా పట్టుకోవడానికి మేము ట్రై చేస్తాం. సరే, నాకు ఒక విషయం చెప్పండి. అంటే మీ రెండు ఫ్యామిలీస్ ఒకరికి ఒకరు తెలుసా ముందే? లేదు సార్, నేను వీళ్ళని మొదటిసారిగా చూస్తున్నాను. మేము యూకేలో ఉన్నాం సార్. మా మొత్తం ఫ్యామిలీ గత 10 ఏళ్ళుగా జర్మనీలో ఉంటున్నాం సార్. నాకు తెలిసి పమిలాకి ఈయన అన్నయ్య వదిన గురించి ఏమీ తెలియదు. మేము వాళ్ళ పాస్పోర్ట్ చెక్ చేసాం సార్. అదంతా సరే, పామిలా ఇంకా మీ అన్నయ్య ఇక్కడ షార్క్ టూరిజంకి వచ్చారా? లేదు సార్. లేదు సార్. ఈ ట్రిప్ని మీ హోటల్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారా? లేదు సార్, ఇలాంటి టూర్స్ మేము ఆర్గనైజ్ చేయలేదు. సరే, ఇంకెవరైనా చెప్తే తెలుసుకున్నారనుకుంటా. సరే, తర్వాత ఎవరైనా వచ్చారా? పమేలా లేక కుమార్ని చూడ్డానికి? సార్, ప్యామ్లా మేడంని కలవడానికి ఎవరు రాలా, కానీ ఆమె ఒకసారి కుమార్ సార్తో మాట్లాడారు. ఇకపోతే సార్, కుమార్ సార్ని ఆయన వైఫ్ని ఒక వ్యక్తి కలవడానికి వచ్చారు.
దానికి అవకాశమే లేదు సార్. ఈ సిటీలో మా అన్న ఎవరికీ తెలియదు సార్. సార్ ఇప్పుడు నేను చెప్పింది నిజమే సార్. వాళ్ళు దాదాపు మా హోటల్లోనే 5 రోజులున్నారు సార్. స్వయంగా నేను నా కళ్ళతో ఆయన రావడం చూశాను. వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తి అనుకుంటా. వావ్, షార్క్ని లోపలికి వెళ్ళి చూడొచ్చా? ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదా. షూర్, నేను షార్క్ టూరిజం గురించి విన్నాను, కానీ మేము ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. మీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని మేము చూడాలి. షూర్ సార్. ఫ్రెడీ, పాజ్ చేయి. ఆ తర్వాత ఇతన్ని జూమ్ చేయి. అభిజిత్, ఖచ్చితంగా వీడే అయి ఉంటాడు, ఎందుకంటే వీడే షార్క్ గురించి వీళ్ళకి చెప్పాడు. ప్యామిలాని కూడా వీడే పిలుచుంటాడు సార్. సార్, ఈ వ్యక్తికి ఏదైనా శత్రుత ఉంటుందా? కుమార్ ఫ్యామిలీతోనూ ప్యామిలాతోనూ? ఒక పని చేద్దాం. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో అందరినీ మళ్ళీ రమ్మందాం. నాకు చాలా సంతోషంగా ఉంది. పోయినసారి మీరు బోట్లో రాలేదు కదా, ఈ రోజు రావాల్సి వచ్చింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నీకెందుకు సంతోషంగా ఉంది? ఎందుకంటే మీకు షార్క్ను చూసే ఛాన్స్ దొరుకుతుంది కదా. పంకజ్, పోయినసారి నువ్వు నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు నువ్వు ఆ షార్క్ని చూసావా? అయ్యో సార్, నా అదృష్టం, నేను షార్క్ను చూడలేదు, కానీ షార్క్ దంతాల ఆనవాళ్ళని చూశాను సార్. ఈ షార్క్ దంత ఆనవాళ్ళు పెద్దగా ఉంటుంది కదా సార్? చాలా పెద్దవిగా ఉన్నాయి సార్. నేనేమనుకున్నానంటే అది మనిషి ముందుకు వచ్చింది అనుకోండి, మనిషి మీద దాడి చేసి కసకస నమిలేస్తుంది. అసలు దాన్ని చూస్తేనే మనిషికి హార్ట్ అటాక్ వస్తుంది. దేవుడా, పంకజ్, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయం? మీకు భయం అంటే ఏంటో కూడా తెలియదు కదా, మరి ఏంటి భయం అంటున్నారు? లేదు, నేను విన్నాను దయా సార్ నీళ్ళ లోపల వెళ్తున్నారట. ఒకవేళ ఆయన నన్ను కూడా తీసుకెళ్తే? మంచిదే కదా సార్, మీకు షార్క్ను చూసే ఛాన్స్ దొరుకుతుంది. షార్క్ నా మీద దాడి చేసిందంటే నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. అలాగా? ఒకవేళ దయా సార్ నిన్ను కూడా తోడుగా తీసుకెళ్తే? నన్ను తనతో తీసుకెళ్లరు సార్, మీరు సీనియర్, మిమ్మల్నే తీసుకెళ్తారు. నేనెందుకు వెళ్తాను? నాకేం పని ఉంది అక్కడ. సార్, మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. అది ఎందుకంటే మేము సిఐడిలో ఉన్నాం కదా, అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఫ్రెడీ, నువ్వు చెప్పే డైలాగ్స్కి నీ మొహంలో ఫీలింగ్స్కి సంబంధమే లేదే. చాలా బాధపడుతున్నట్టున్నావు. హలో, ఫోన్ 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 హలో, ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమైంది? సార్, ఏసీపీ సార్ ఫోన్ చేశారు. ఆయన నన్ను బ్యూరోకి పిలిచారు. బ్యూరోలో చాలా ముఖ్యమైన పని ఉందట. అవును, నువ్వు ఖచ్చితంగా వెళ్ళే తీరాలి కదా. సరే సరే, బోట్ తిప్పండి, సార్ తీసుకుని వదిలేద్దాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్న దానికి కారణం ఏంటంటే మేము షార్క్ అటాక్ రహస్యాన్ని అందరికీ చెప్పబోతున్నాం. సార్, మీరేమంటున్నారు అర్థం కల. ఈ షార్క్ అటాక్ని కావాలని ఎవరో చేయించారంటున్నారా? కానీ సార్, అలా ఎవరు చేస్తారు? అది కూడా చెప్తాం. షిప్లో వెతకండి. కానీ మీరు షిప్ని ఎందుకు సర్చ్ చేయాలంటున్నారు? త్వరలో తెలుస్తుంది. ఈ ప్లాంక్టాన్ ప్రిజర్వేషన్లో పెట్టబడింది. ఇది నీటిలో ఈదలేదు. దీన్ని కావాలనే ఎవరో నీటిలోకి విసిరేశారు. ఎప్పుడంటే ఆ కేజ్ నీళ్ళల్లో ఉన్నప్పుడు.
ఈ ఐస్ బాక్స్లో ఏముందో మీకు తెలుసా? అవును సార్, నేను చూశాను. ఇందులో కొన్ని ప్లాంక్టన్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను షిప్లో ఎవరిదైనా అయి ఉంటాయి అనుకున్నాను. లేదు సార్, మాకు ప్లాంటెన్స్తో అవసరం ఉంటుంది. ఎవరైనా గెస్టులు తీసుకురావచ్చు. కానీ నేను షిప్లోకి వచ్చాక ఇలాంటి బాక్స్ని ఎవరి దగ్గర చూడలేదు. కానీ సార్ ఇక్కడికి ఎందుకో ఎవరు అసలు ప్లాంటన్స్ తీసుకురావాలి? సార్ ఆ ప్లాంక్టన్స్ అంటే ఏంటో అనేది కూడా మాకు తెలియదు సార్. అలాగా, అది కూడా తెలిసిపోతుందిలేండి. ఎవరో ఈ ఐస్ బాక్స్లో ప్లాంటన్స్ పెట్టారన్నది. ఇంకా దాంట్లో కెమికల్ కూడా యాడ్ అయింది. ఆ ప్లాంటన్ ఎవరో నీళ్ళలో వేసినప్పుడు దాంట్లో కెమికల్ ఉండడం వల్ల షార్క్కి పిచ్చి పట్టినట్టయిపోయి ఆ కేజ్ని పగలగొట్టేసింది. వీళ్ళలో ఎవరో ఒకరే హంతకుడు. అంతా కావాలనే చేశారు. ఈ ప్లాంటన్స్లో కెమికల్ వేశారు, ఆ తర్వాత నీళ్ళలో విసిరేశారు. ముందు మనం తెలుసుకోవాల్సింది కేజ్ గేట్ ఎలా నీళ్ళలోకి వెళ్ళాక తెరుచుకుంది అన్నది. నీళ్ళలోకి వెళ్ళి చూద్దాం. పైకి లాగండి, లాగండి. త్వరగా పైకి లాగండి.
జాగ్రత్త. త్వరగా, పైకి త్వరగా, లేపండి. పైకి లేపండి. త్వరగా. త్వరగా పైకి లేపండి. త్వరగా పైకి ఎత్తండి. త్వరగా పైకి లేపండి. జాగ్రత్త, త్వరగా. పట్టుకోండి. సార్ మీరు బాగానే ఉన్నారు కదా సార్? షార్క్ ఈ కేజ్ తలుపుని ఎరక్కొట్టేసిందా? షార్క్ ఈ కేజ్ తలుపునేం పగలగొట్టలేదు. ఈ కేజ్ తలుపు అసలు లాక్ చేయలేదు. సార్ మీరే చూశారు కదా, నేను మీ ముందే కేజీని లాక్ చేశాను. అబద్ధం చెప్తున్నారా నువ్వు? ఈ కేజ్ తలుపుని నువ్వే తెరిచుంచావురా. ఇంకా షార్క్ అదిగా రాలేదు. నేను చూశాను. పైనుంచి ఎవరో ప్లాంటెన్స్ నీళ్ళలో విసిరేశారు. ప్లాంటన్ షార్క్ యొక్క భోజనం, అందుకనే షార్క్ కేజీలో ఉన్న వాళ్ళని కూడా భోజనం అనుకుంటుంది. అర్థమైందా? ప్లాంటెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? దాన్ని నీళ్ళలో ఎవర్రా వేసింది? ఎవరు చెప్పరు కదా. వీళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. ఆ తర్వాత ఐస్ బ్యాగ్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూడండి. పంచ్ స్టార్ట్ చేయి. తర్వాత ఎవరిని ఎక్కువ చేశారంటే వాళ్ళ చేతులు విరగొట్టేయండి. రండి, ఒక్కొక్కరుగా వచ్చి ఈ స్క్రీన్ మీద చేయి పెట్టండి. ఇప్పుడు మీరు నేనేం చేయలేదు కదా. నేనెందుకు నా చేతులు పెట్టాలి అందులో? నేను పెట్టను. నేనేం చేయలేదు. మర్యాదగా వచ్చి ఇందులో చేయి పెట్టండి. సార్ నేనేం చేయలేదు. నేను దాంట్లో చేయి పెట్టను. ఎందుకో? సమయం బాగాలేదా? మూసుకుని పెట్టరా. లేదు నేను పెట్టాను సార్. సునీల్ నన్ను కాపాడు. ఏం మాట్లాడుతున్నావు? సునీల్ నన్ను కాపాడు. ఇవన్నీ చేయమని నువ్వే కదా చెప్పావు సునీల్. నన్ను కాపాడు సునీల్. ఎవరో దగ్గరికి రావద్దు. వెనక్కి వెళ్ళండి. హేయ్, వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. హేయ్, వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. దగ్గరికి వస్తే దీన్ని నీళ్ళలో తోసేస్తా. అక్కడే ఆగండి. షార్క్కి మేత వేస్తాను. సునీల్ వెనక్కి వెళ్ళు. చెప్తే అర్థం కదా. రేయ్ వెనక్కి వెళ్ళు. నీకు పిచ్చి వెనక్కి పట్టిందా? వెళ్ళండిరా. దీన్ని నీళ్ళలో తోసేస్తా. ఏయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పు చేసేసానే. ఈ పని ముందే చేసుండాలి. నీకు పిచ్చి పట్టిందా? పిచ్చేనే. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. కూర్చుని మాట్లాడదామా? కుదరదు. దీన్ని ఊరికే వదలను. సునీల్, నన్ను ఇక్కడి నుంచి వదలు. బయటికి వెళ్ళే దారి లేదు. దాన్ని వదిలేయి. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? వదలు. దాన్ని వదిలేయి. నువ్వెలా తప్పించుకో. వదలరా. వదలు. నీకంటే లోన్ లేని షాక్ మంచిదిరా. ఏ కారణం లేకుండా ఎవరి మీద దాడి చేయదురా. అది నీ చోటు అదేరా. నువ్వు అక్కడే ఉండాలిరా, జైల్లో. పైకి లేరా. చెప్పు, ఎందుకు నువ్వు వాళ్ళని చంపావు? కుమార్ భార్య, తర్వాత పెమెలాని. చెప్పు. ఎందుకంటే రౌనక్ని పరికాని పగ తీర్చుకుందాం అనుకున్నా. కుమార్ ఫ్యామిలీ రౌనక్ అన్నే వదిన. మరి మల్లిక, తను నీ భార్య కదా. తన మీద ఎందుకు నీకు పగ? 2 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరి వల్ల ప్రీతి చనిపోయింది. వీళ్ళిద్దరూ హంతకులు. అయితే ఒకరికొకరికి 2 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఇక రౌనక్ ఇంకా మల్లిక ప్రీతంని చంపేశారు. ఎందుకో రౌనక్ ప్రీతంని చంపి భావనాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వెల్ డన్ మల్లిక. నువ్వు తోడబుట్టినకి ద్రోహం చేస్తున్నావు. అవును. ఒకవేళ వాడు చావకపోతే నిన్నెలా సొంతం చేసుకుంటాను? అయితే నేను ప్రీతికి సొంతం కాకపోతే ఇంకెవరికైనా దక్కను. మల్లిక, నా భావన. నీకు ప్రీతి ఏ రకమైన బంధువు? తన హత్యకి నువ్వెందుకు పగ తీర్చుకున్నావు? రౌనక్ ఇంకా ప్రీతం బిజినెస్ పార్ట్నర్స్. ప్రీతి ఇచ్చిన డబ్బులు అంతా నావి. నా డబ్బులు సార్. వాటిని ఇద్దరు షేర్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల నా బతుకు బస్టాండ్ అయిపోయింది సార్.
డబ్బుల కోసం తోబుట్టునే చంపేశావు కదా. సార్ నేను మల్లికాని ప్రేమించేటట్టు నటించాను. తనని పెళ్లి చేసుకున్నాను. సగం ప్రాపర్టీ వచ్చింది. కానీ నాకు ఆ రోనక్ దొరకలేదు సార్. సో రోనక్ అన్న వదిన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళని చంపి నీ పగ తీర్చుకున్నావు అనమాట. ఎస్ సార్, నేను రోనక్ని చంపేశాను. నా కూతురు నీకేం చేసింది? నువ్వెందుకు తన్ని చంపావు? తన దురదృష్టం తన కుమార్ ఫ్యామిలీతో షార్క్ టూరిజంకి వెళ్ళింది. తర్వాత ఈ పని చేయడానికి సమర్ నీకు తోడుగా ఉండి సాయం చేశాడు. అవును సార్, నేను సునీల్ దగ్గర 10 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాను. అది నేను తిరిగి ఇవ్వలేకపోయాను సార్. అందువల్ల వీడు నన్ను బలవంతం చేశాడు. ఈ ప్లాన్లో వాడితో ఉండమని చెప్పి. సరే, ఓ పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి. మీకు బదులుగా మేము ప్యామ్లాని పంపిస్తాం. మీ నలుగురి డబ్బు ప్రాపర్టీ మీద మీకున్న ఆశ 5 అమాయకుల ప్రాణాలు తీసేసింది. 5 అమాయకులు. మీకు ఉరి శిక్షే, ఉరి శిక్ష.